ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంకా 2 పైపులా? లేదు, ఇంకా ఈ పైన కంప్లీట్ అయిపోతుంది. కాంక్రీట్ వేసుకుంటే యాడ్ అయ్యాల కాంక్రీటు పైన అది క్లోజ్ చేయాల్సిందేనా? ఇన్నున్నా ఇంకా పైపులు ఈడంతా? ఆహా, అన్నీ ఈడ దింపినారా? అప్పుడు లారీ వచ్చి అక్కడ పోరాక ఈడ దింపేసుకున్నారేమంతా. ఎంత కెపాసిటీ ఇది? 1500. ఇప్పుడు ఇదంతా మనకి ఇబ్బంది ఉండదా? 6 watts. అదే మొత్తము అటు సైడు ఇటు సైడు. బంకమాడి స్ట్రీట్ 7, 8, 9, 10, 11, 12 వాట్స్. సిబిఐ కాలనీ, పోరాట కాలనీ, పాతకోట, బంకమాడి స్ట్రీట్, సుంకులమ్మ పాలెం ఇవన్నీ. ఇది మెయిన్ కనెక్షన్ ఇటు నుంచేనా? అవును సార్. దీనికి మోటార్లు గీటర్లు అంతా ఆల్ రెడీ ఉన్నాయా అవి పంపింగ్కి? ఇప్పుడు మనం ఎగ్జిస్టింగ్ నెట్వర్క్కి కనెక్ట్ చేసుకుంటాం. అవును, పైకి పంప్ చేయడానికి బుగ్గ వాటర్ వర్క్స్ నుంచి. అదే నేను చెప్పేసి ఆ పంప్ సెట్స్తోనే ఆ ప్రెషర్ ఇన్నఫా అక్కడ నుంచే? అది ఉంది సార్. ప్లస్ ఒకటి మనం అక్కడ నుంచి గండికోట నుంచి వచ్చేది డైరెక్ట్ ఒకటి కనెక్షన్. ఓకే, అది కూడా మనకు వర్కౌట్ అయితే అది ఈజీగా ఉంటుంది సార్. చెప్పినారు అప్పుడు డైరెక్ట్ దాంతోనే పంప్ అవుతుంది అని. ఎన్ని రోజులు పడుతుంది? రేపు అయిపోతుంది సార్, కంప్లీట్ అయిపోతుంది. రేపు అయిపోతుందా? రేపు అయిపోతే ఇంకా చేసేవారు కొండపోతాం. అలైన్మెంట్ ఉందా? డిఫరెన్స్ కొడుతుంది. పైన కూర్చోబెట్టి పైకి పోయినాక మొత్తం తూగుండు తీసుకొని అప్పుడు అలైన్మెంట్ చేస్తారా? కొంచెం డిఫరెన్స్ ఉంటే అందుకు అడుగుతున్నా. అది అయిపోయినట్టుంది ఆల్రెడీ. 450 అయిపోయింది, ఇది 450. అది క్లీనింగ్ కోసం ఆడుంది చిన్న పైప్, చిన్నది ఉందా? అది ఇన్లెట్ సార్, ఇది అవుట్లెట్. ఓవర్ఫ్లో స్టోరేజ్ క్లీనింగ్ కోసం మొత్తం 4 వస్తుంది.